అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరొక కీలక అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో రాబోయే 3 రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆగస్టు 29 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కనిపించనుందని తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో వర్షాలు నమోదవుతున్న సమయంలో మరో వెదర్ సిస్టమ్ ఏర్పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, యానం పరిధిలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 3 రోజులలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలతో పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించడంతో పాటు ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండడం మంచిదని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ వాతావరణం మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలకు తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని సూచించింది. దీంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న చెట్లు, హోర్డింగ్లు, తాత్కాలిక నిర్మాణాల విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు కూడా వర్షాలు, గాలుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఈ వెదర్ సిస్టమ్ రాబోయేటువంటి రోజులలో తెలుగు రాష్ట్రాల వాతావరణం పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 29 నాటికి అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలిక, తీవ్రతను బట్టి వర్షాల పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని ప్రజలు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండడం మంచిదంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాల సమయంలో బయట అనవసరంగా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే 3 రోజులలో ఏ ప్రాంతంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న దానిపైన అధికారులు నిరంతరం కూడా మానిటర్ చేస్తున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో మాత్రం ఇప్పటికే నార్త్ ఇండియాలో వర్షాల ప్రభావం ఏ రకంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తెలుగు రాష్ట్రాలలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి రాబోతుండడంతో ఇన్ని రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి రైతులకి ఒక రకంగా శుభవార్త అని చెప్పవచ్చు. మరొక వైపు ఇది భారీగా పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్ళేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు.